సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గురువారం వెల్లడించింది. సంపద పెంచేస్తానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను సైతం ఆవిరి చేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్ బుక్ పాలనపైనే దృష్టి సారించి సుపరిపాలనను గాలికొదిలేయడమేనని స్పష్టమవుతుంది. ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడుల కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో 11,450 కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందన్నట్లు స్పష్టమైపోతుంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంపు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మక పన్ను ఆదాయం 1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా 721 కోట్లు తగ్గిపోయింది. అమ్మక పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 2024-25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్రం అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ. 90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తానికి 70,000 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 70,000 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరంలో ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా 20,000 కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ రూపంలో రావాల్సిన నిధుల్లో 16,766 కోట్లు తగ్గుదల నమోదైంది. అప్పులు చేసిన నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు. జగన్ సీఎంగా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద 23,251 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం 13,303 కోట్లు మూలధన వ్యయం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 34,743 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్న అది ఫిబ్రవరి నాటికి ఏకంగా రూ. 76,292 కోట్లుగా చేరింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలో ద్రవ్యలోటు రూ. 90,763 పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు రూ. 90,047 కోట్లు చేరింది. రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతుందంటూ సీఎం చెప్పడం కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.